అసలు ఆ పేరు ఎవడు నచ్చిందండి, నాకు అర్థం కాదు. అసలు ఆడి పేరు ఒకటి నచ్చుద్దని మన ఒరిస్సా మీటింగ్ పోతే మీరు అక్కడ బైబిల్లో ఉంటే చాలండి, అది సైతానన్నా పెట్టేసుకుంటారు, మీరు బైబిల్లో ఉందంటాడు. అదేంటారా సైతాన్ పేరు పెట్టుకున్నామంటే ఏయ్ బైబిల్లో ఉందంట. మీరు నమ్మరండి, ఒకటి పేరు బరబ్బా, ఒకటి పేరు పొంతి పిలాతు. మనం వెళ్తే ఒరిస్సాలో అయ్యేం పేర్లు రా అంటే బైబిల్లో ఉన్నాయిగా అన్నాడు. అయ్యో నాన్న, అది సాక్ష్యం ఉందా, మనకు మాదిరా, మనకు ఆదర్శమా, వైరాగ్యం, ఉపదేశం, ఉపేక్ష ఏంట్రా అంటే అన్ని అటా ప్రతి దానికి తీబాకన్నా బైబిల్లో ఉన్న పేరా కాదా చెప్పును. ఇంత అద్భుతమైన ప్రత్యక్షత అయితే మనం తట్టుకోలేమేక. నయోమి వెళ్ళిపోమని లేదా రూతమని, ఏలియా ఎలీషను పొమ్మని లేదా, యేసయ్య అపోస్తలులు మీరు కూడా వెళ్ళిపోంటారు బాబా అనలేదా? అంటే వీళ్ళందరూ నిజంగా వదిలించుకునే ప్లాన్తో అన్నారా? వాళ్ళు ఎంత గట్టోళ్ళు, ఎంత స్థిరమో వాళ్ళ తీర్మానానికి వాళ్ళు వదిలేసి చెప్పిన మాట మీ ఇష్టం నానాన్ని. వీడికి ఆ మాత్రం అర్థం అవ్వకుండా లోతుపాటిలో చేరిపోయి అబ్రాహాంకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు. సైతానికా బేటా బనగా అవునే మాట్లాడు సరిగ్గా. దేవుని వాక్యం చెబుతుంది, లోతు తన కొరకు యోర్దాను ఇద్దరి ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాడంట. అది సస్యశ్యామల, మనోడికి పచ్చగా కనపడిందండి చాలు. రాళ్ళు రప్పలు అబ్రాహాం వదిలేసి పచ్చని లాగేసుకుని వెళ్ళిపోయాడు. చూద్దాం పెద్దోడు మనల్ని వదిలేసుకుని ఎంట బతుకుతాడో. పచ్చయి మన ఇప్పుడు ఎండిపోయిన రాళ్ళు రప్పల అని, అదే రాయి అయినా రప్ప అయినా కొండ అయినా సముద్రమైన దేవుడు అబ్రాహాం తోడుగా ఉన్నాడు రా. మంచి లాగేసుకొని నువ్వు ఏదో డబ్బులు మాటలు మాట్లాడుతున్నావు, డబ్బులు మాటలు నువ్వును. ఏయ్ నీ పచ్చదనం అంటే ఎంతసేపు? యేసుప్రభు చెప్పాడు స్వయంగా, గడ్డి ఎండును, పువ్వు వాడును, వాక్యం నిలుచును, యేసు రక్తం ఏం చేయు. మాట్లాడరే. అసలు ఎప్పుడు స్తోత్రం చెప్పే ఛాన్స్ లేకుండా నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాడు. ఏంది అబ్బాయి, నాకు వదిలితే స్తోత్రం చెప్తాను కదా అన్నట్టు పిడికిలు బిగించి రెడీగా ఉండాలి కదా క్రైస్తవ జీవితం అంటే. ఇద్దరు ముగ్గురు అయ్యగారులు అన్నారు తప్ప, అయ్యగారు లేండి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఊరుకోండే. మంచిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోతు నేను అన్న అబ్రాహామును ఉదయం దేనికోసం వెళ్ళావు నాన్న నువ్వు? అసలు పోనీ వెళ్ళావు, ఏం సంపాదించావు? పచ్చగా ఉందనుకుంటే ప్రతి పచ్చకచ్చుకున్న చోటల్లో పాపమే ఉంది, పచ్చి పాపం. ఊరే ఎట్టనుకోలేదు అయ్యా. దూరానికి పచ్చదనమే కనపడింది, ఏడుకొచ్చాక పచ్చి పాపం కనపడుతుంది. నాన్నగారు తప్పు అయిపోయింది వచ్చేస్తానంటే అబ్రాహాం కాదంటాడండి. ఎంత పెద్ద మనసున్న తండ్రి అండి బాబు. పోనీ చిక్కులో పడ్డావు, ఆడెవడో వచ్చాడు, నువ్వు నమ్ముకున్న రాజుగారిని పెళ్ళం పెట్టలు నీతో కూడా ఎత్తుకుపోయాడు. వీడి దగ్గర ఉంటే సుఖం లేదు, వీడి కాపాడే రకం కాదు, వీడికే దిక్కాలి.